లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయా సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ మహబూబాబాద్లో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు జరిగే గులాబీ దళపతి రోడ్ షోను సక్సెస్ చేయాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. జాతీయ పార్టీలు రోజురోజుకి ఆదరణ కోల్పోతున్నాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇందుకు ఉదాహరణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలే నిదర్శనమని అన్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ కెందుకు ఓటు వేశామోనని పశ్చాత్తాపం పడుతున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించాలని ప్రజలను కోరారు. మాజీ ముఖ్యమంత్రి గారు మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబాబాద్ రోడ్ షోకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబూబాబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇస్తూ ఉంది, 6 గ్యారంటీలు చెప్తా ఉంది, ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం, అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ 100 రోజుల్లో తేలిపోయింది. వాళ్ళు ఏమీ చేయలేను, కేసీఆర్ చెప్పింది తప్ప. ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత భారీ వ్యతిరేకత రావడం అనేది ఊహించని పరిణామం. కాంగ్రెస్కి చెంపపెట్టు దెబ్బ. ఏది అబద్ధాలతో ఏ రకంగానైతే ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాయమాటలు చెప్పారో ఆ మాయమాటలు తేటతెల్లమైపోయి నిజాలను గ్రహించిన ప్రజలు ఇవాళ కేసీఆర్ గారి బస్సు యాత్రకి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్వాగతం చెప్తున్నారు. ఈ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఇవాళ ఎక్కడ కూడా కదలిక లేదు. ఆ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేసేందుకు కూడా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే పిలిచే పరిస్థితి లేదు. ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఇక్కడికి మేము రావాలని కోరుకుంటున్నామో వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి. చాలామంది కళాకారులు, వీళ్ళు బ్రహ్మాండమైన కళాకారులతో, డప్పు సప్పులతో, మేళతాళాలతో కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలు అత్యుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మన నామినేషన్ రోజు కూడా ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున 6 నుంచి 7 వరకు స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిండ్రో, రేపు ఏదైతే మానుకోటలో జరగబోయే రోడ్ షోకి మీరు చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండంగా దిగ్విజయం, చాలా బ్రహ్మాండంగా అయితే ప్రజలు చాలా స్పందన ఉంది. ముఖ్యంగా రైతుల్లో, మహిళల్లో అయితే ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఎందుకంటే నేను ఖమ్మము రోడ్ షో వెళ్తే ఆశ్చర్యంగా మరిపడిని చూసుకుంటానంటే ప్రతి గ్రామం దగ్గర కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారి రోడ్ షోని దిగ్విజయం చేయాలి. ఇదే విధంగా మే 13 వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా, మీ ఇంటి అభ్యర్థిగా, ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని, పేరు పెట్టి పిలిచే అభ్యర్థిని, ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని, ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరూ